టైమ్ మిషన్ లో కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోదాము. కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ గట్టిగానే ఉంది. కళా తపస్వి విశ్వనాథం గారి సినిమాలు, ఇలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్లు సాయంత్రం పూట వెళ్ళి అలా చిన్న టచ్ ఇస్తే ఈ బిజీ లైఫ్ లో ఏదో వర్షంలో వేరుశెనగగుళ్ళు తిన్నట్టు ఉంటది అనమాట. వేయించిన వేరుశెనగగుళ్ళు. నేటి బాలలే రేపటి పౌరులు. అందులో ఒక ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇదిగో ఏళ్ళ ఇద్దరు. సరే, ఇంకా హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏరియాలో శిల్పారామ్ అని చెప్పి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏరియా ఒకటి ఉంది. చాలా మంది చూసి ఉండే ఉంటారు, కానీ లోపల ఏముందో చాలా మందికి తెలీదు. పైగా వేరే ఊళ్ళ వాళ్ళకి ఈ ఏరియా అస్సలు తెలీదు. మన ఆడియో ఫంక్షన్ లో శిల్పకళా వేదికలో జరిగినాయి అంటారు కదా, దాని పక్కనే ఉంటది ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్. ఎంట్రీలో చక్కగా అన్ని చోట్ల లాగానే ఇక్కడ కూడా ఒక మ్యాప్ ఉంది, కానీ మ్యాప్ చూస్తే మనకు అర్థం కాదు కాబట్టి మ్యాప్ చూసే తప్పిపోతాం మనం. సో మామూలుగానే తిరుగుదాం. అందమైన బృందావనం, నందనవనంలా ఉంటది లోపల ఏరియా మొత్తం. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముల వారి కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయి. ఒక స్టోరీ టెల్లింగ్ లా ఉంటది ఆ ఏరియా. అది కూడా చూసేద్దాము. చూసే మనసుంటే భరతనాట్యం కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటది. కాకపోతే మనం ఈ బిజీ లైఫ్ లో ఇవి మనకి ఎక్కవు, ఎందుకంటే ఈ అడ్రినల్ లైన్ రష్ దాటేసి ఉన్నాము. ఒక్కసారి వెనక్కి వచ్చి చూస్తే చాలా బాగుంటది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలాగో ఎంత దూరం వచ్చాం కదా, చక్కగా ఒక అందమైన బొమ్మ కూడా గీయించుకోండి. 100 రూపీస్ 150 తీసుకుంటారు. నీట్ గా పెన్సిల్ స్కెచ్ చేసిస్తారు అనమాట. భీమవరం మోళ్ళం తెల్లగా ఉంది కదా, చెక్కతో తయారు చేసిన దేవుడు బొమ్మలు ఇక్కడ అన్ని ఉన్నాయి. యూట్యూబ్ లో చూపించే విధంగా షాప్ అతని దగ్గరికి వెళ్ళిపోయి, భయ్య ఎంత వస్తుంది భయ్య, ఏంటి భయ్య, ఇవేమి నేను అడగలేను, సిగ్గుతో చచ్చిపోతే బాగోదు కదా. అనారోగ్యంతో చచ్చిపోయినా బానే ఉంటది, కానీ సిగ్గుతో చచ్చిపోకూడదు. స్వయం కృషి పడవలన్నమాట. తొక్కుకున్న వాళ్ళకి తొక్కుకున్నంత. చూడండి చక్కగా కూర్చొని ఎలా తొక్కేస్తున్నారు. ఇంజిన్ గట్రా ఏం ఉండదు, చిన్న బోదే, పడిపోతే అందులోనే ఉంటాము, ఏం కాదు, నడుచుకుంటూ బయటకు వచ్చేయచ్చు. అలా తొక్కుకుంటూ అలా వెళ్ళడమే, ఆ పెద్ద ఏం ఉండదు, ఆ టర్నింగ్ వరకు ఉంటుంది. బాల్యం పోలేదు ఇంకా. ఇక్కడ ఒక అందమైన వాటర్ ఫాల్స్ ఉంది. వాటర్ ఫాల్స్ అంటే మోటార్లు అయ్యి ఉంటాయి వెనకాల. ఆ పక్కనంతా అట్ట ఫిట్టింగ్ అనమాట. చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసిన ఈ ప్లేస్ వచ్చేసి హైటెక్ సిటీ మధ్యలో ఉంటది. టూ మచ్ కాంట్రాస్ట్ కదా, అసలు ఈ ప్లేస్ కి దానికి సంబంధం లేదు. మీరు విజిట్ చేసినప్పుడు ఈ రైడ్ అయితే మిస్ అవద్దు. చక్కగా జలకాలాటలలో అన్నట్టు ఉంటది. ఇక్కడ ఎంచక్క ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అంటే ఇక్కడనేముంది, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. తిండి కోసం రాలేదు కదా, ఎమర్జెన్సీ అయితే తినండి, మీ ఇష్టం. తిండి గురించి నేనేం మాట్లాడలేదు, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇంకా ఈ శిల్పారామానికి ఒక హైలైట్ సెక్షన్ కి వచ్చేసాము. ఇంకా శిల్పారామం అంటే శిల్పాలు అనేది మెయిన్ కదా. ఇక్కడ ఎవరో ఉన్నట్టు, లేకపోతే మన రామ్ గోపాల్ వర్మ ఏదో జానపద చిత్రం తీస్తున్నట్టు ఉంటది ఈ ఏరియా మొత్తం. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చూపించండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కల్చర్ నుంచి ఇంత ఎవాల్వ్ అవుతూ ఇక్కడ వరకు వచ్చామా అన్న ఫీలింగ్ అయితే ఉంటది. ఒకవేళ మీరు 90s కిడ్స్ అయినా, అంతకు ముందు జనరేషన్ అయినా గానీ, ఇవన్నీ మీరు లైవ్ లో మాక్సిమం చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూడనివి కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అదే మన వీధిలో ఎవరైనా కొండలు తయారు చేసేవాళ్ళు గాని, చక్కగా చాటలు తయారు చేసేవాళ్ళు గాని, ఇలా చాలా మంది చేతి వృత్తులు నమ్ముకొని చాలా మంది ఉండేవాళ్ళని నేనైతే చూసాను. మరి మీరు చూసారో లేదో, ఇక్కడికి వస్తే చూసేయచ్చు. మాక్సిమం సాయంత్రం పూటే విజిట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ లైటింగ్ లో చూస్తేనే ఇవి ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ కిడ్స్ జోన్, రూరల్ మ్యూజియం, ఇంకా లేక్ ప్లస్ ఆర్ట్ కార్నర్స్, కల్చరల్ పర్ఫార్మెన్స్, ఫుడ్ స్టాల్స్ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ ఉంటుందిలే, ఆ ఫుడ్ వదిలేద్దాం. హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. గిబ్లీ ఆర్ట్, మనం బొమ్మలుగా కనిపిస్తే ఆ వెర్షన్ ని చాలా ఎంజాయ్ చేసి డీప్ గా పెట్టుకున్నారు కదా. సో ఇవి చేయడానికి వాళ్ళకి చాలా చాలా రోజులు పడుతుంది. సో ఆర్ట్ వాల్యూ తెలిసిన మన సబ్స్క్రైబర్స్ వీటిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఊర్లో తిరణాలు జరుగుతున్నప్పుడు తాతయ్యలు, అమ్మమ్మలు లేదా నానమ్మలు ఇలాంటి బొమ్మలు కొనిచ్చేవాళ్ళు. ఇక ఉల్లిపాయలు, ఏంటి బంగాళదుంపలు, చిలకడ దుంపలు అన్ని వేసుకొని ఉన్నారు. నైట్ పూట ఇలాంటి మార్కెట్ ఉంటే భలే ఉంటది. కానీ నేను ఇక్కడ గొప్ప విషయం ఒకటి కనిపెట్టాను. ఇక్కడ క్యాబేజీ అమ్మే తాత బంగాళదుంపలు అమ్మే మామని చూస్తున్నాడు. ఇలా ఉండే మార్కెట్లలో అప్పట్లో చిలక జోస్యం కూడా చెప్పించుకునేవాళ్ళు. మరి జోస్యంలో ఏమొచ్చిందో మనోడు చాలా డల్ అయిపోయాడు ఒకేసారి. కొన్ని ఎక్కువ తెలుసుకోపోవడం మంచిది. జాతకం ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రతి ఒక్కటి ఒక్కొక్క కల్చర్ కి రిప్రజెంటేషన్ అన్నమాట. ఇక్కడ శ్రీకాళహస్తి దగ్గర వుడ్ అండ్ కార్వింగ్స్ గురించి కూడా ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ప్రత్యేకంగా దాని సెక్షన్ అన్నమాట. అంతేగాని అన్ని ఒకేలా ఉన్నాయని అనుకోవద్దు. ఇక్కడ చూస్తే ఆ ఫీల్ ఇంకా వేరేగా ఉంటది. ఇక్కడ బోర్డు అయితే చేరియల్ పెయింటింగ్, బొమ్మల సెక్షన్ అన్నమాట. టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోవడం వల్ల ఇలాంటి ఆర్ట్ అంతా ఒక 1 hour లో ప్రింట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ సబ్జెక్ట్ లో, కంప్యూటర్స్ లో మనకి సి లాంగ్వేజ్ ఇలాంటి కొన్ని ఇంక్లూడ్ చేసి ఉంటాయి.
అయితే వీటి మీద ఒక 3-4 ఇయర్స్ చదువుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి లేదా ఏదో ఊరు బెంగుళూరు అనుకుందాం ఎక్కడో చోటకి వెళ్ళి అక్కడ మళ్ళీ కోర్స్ నేర్చుకొని మొత్తానికి జాబ్ లో జాయిన్ అవుతారు. సో ఈ మధ్యలో ఈ జర్నీ పేస్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా నేర్చుకొని ఉంటారు. కానీ క్యాన్వా కోడ్ అని చెప్పి ఒక వెబ్సైట్ పిల్లలు కూడా తయారు చేసేలాగా ఇంటర్ఫేస్ ని తయారు చేసేసింది. ఇంకా కోడింగ్ తో సంబంధం లేదనమాట, వెబ్సైట్లు మనమే తయారు చేసుకోవచ్చు అన్నట్టు తయారు చేసేసింది. అవి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కూడా కాదు, డైరెక్ట్ కోడింగ్ వెబ్సైట్లు అనమాట. జస్ట్ మీరు ప్రాంప్టింగ్ ఇస్తే వెబ్సైట్లు తయారు చేసేస్తుంది. సో టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ హ్యూమన్ వాల్యూ సింప్లిఫై అవడం మానేసి అసలు హ్యూమన్ నే లేకుండా చేసే ఒక అల్టిమేట్ నియంత పవర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది రాంగ్ కదా పాపం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంత కళ, ఇంత చేతి వృత్తి, వాళ్ళ కుటుంబాలు తరతరాలు ఈ వృత్తి మీద ఉంటాయని చెప్పి కుల వృత్తులను పెట్టుకొని సాగిన కల్చర్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అటు ఇటు ఇటు అటుగా ఉంది. ఎవరేం జాబులు చేస్తున్నారో తెలియనట్టు అయిపోయింది మార్కెట్. అందమైన తెలంగాణ కల్చర్ లో బోనం ఎత్తుకోవడం గాని లేదా పోతురాజు వేయడం గాని వేషం వేయడం ఇవన్నీ చాలా ప్రెస్టేజియస్ గా ఫీల్ అవుతారు. మా ఫ్రెండ్ ఒకడు పోతురాజు వేస్తున్నాను రా అని చెప్పాడు. సో ఈసారి కన్ఫామ్ గా గోల్కొండకు విజిట్ చేసి ఆ షో చూడాలి. దీన్ని తిరగలే అంటారనమాట. శుభ్రంగా చాట్ అంటే అందరికీ తెలుసు, తిరగళ్ళు చాలా ఈ జనరేషన్ పిల్లలకి తెలియదేమో. తిరగల్లో మినుములు అవన్నీ వేసుకొని చక్కగా పిండి చేసి చక్కని సున్నుండలు చేస్తే సూపర్ అదిరిపోద్ది. ఇక్కడ సాయంత్రం ఏ ఫోన్లు లేవు, పిల్లలు చక్కగా కూర్చొని గుడుగుడు కొంచెం గుళ్ళో రాగం ఆడుతున్నారు. ఏదో ఓపెన్ లాన్ లో గ్రాండ్ మ్యారేజ్ ఫంక్షన్ కి వచ్చినట్టు ఉంది. ఇది రిసెప్షన్ ఇలాగా. ఇక్కడ ఎద్దుల బండి ఉంది కదా, అది కూడా ఎక్కచ్చు. దిగాలుగా ఉన్నాడు, మేమైతే పాలకరించాం. మరి చూసారా ఆర్ట్ వర్క్ ఎంత బాగుందో. యూట్యూబ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే భయ్యా ఇప్పుడే చూసేయండి తర్వాత మీకు కళ్ళు ఉంటాయో ఇలాగే చెప్తాడు. వెంటనే సేవ్ చేసుకోండి ఇవన్నీ చెప్తారు కదా. ఇక్కడ పెట్టిన కొన్ని శిల్పాలు అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే. అవి మీకు పర్టికులర్ గా కింద మెన్షన్ చేస్తారు ఎప్పుడు అని. ఇంకా రెడీమేడ్ భరతనాట్యం కాస్ట్యూమ్ వెళ్ళి జస్ట్ అలా తలకే పెడితే కాస్ట్యూమ్ ఫిల్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ప్లేస్ లో ఉంటే పెద్దోళ్ళు కూడా ఫిల్ అయిపోతారు. మరి ట్రాఫిక్ లో ఉంటే ఎందుకు కొట్టుకు వస్తారో అర్థం కాదు. మినీ చంద్రముఖి ప్లేస్ లా ఉంది. గంగ చంద్రముఖి ఉన్న చోటుకు వెళ్ళింది, అక్కడ ఎన్ని కదిపింది, కుండ పాడేసుకుంది, చంద్రముఖి అయిపోయింది. కొన్నిసార్లు ఇవన్నీ చూస్తే ఫైన్ ఆర్ట్స్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ శాలరీస్ అవన్నీ ఎలా ఉన్నాయో వీటికి కూడా అంత వాల్యూ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటది. మనం చూసే మూవీస్ లో కూడా ఎప్పుడైనా సెలబ్రిటీస్ కి ఎక్కువ అమౌంట్ వస్తుంది కానీ ఆర్టిస్ట్ కి అమౌంట్ ఏమీ అంత ఎక్కువేమి ఉండదు. కానీ వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తూ ఉంటారు. ఆర్టిస్టులు వేరు, సెలబ్రిటీ స్టార్స్ వేరు. మనకి మెజారిటీ ప్లేసెస్ ని మూవీస్ లో సాంగ్స్ రూపంలోనూ వేరే వేరే సీన్స్ రూపంలోనూ మనం చూస్తూ ఉంటాము. అలాగే మన ఎక్కువ ప్లేసెస్ కి ఎక్స్పోజర్ కూడా అవుతూ ఉంటాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ విగ్రహాలు, ఇవి యమదొంగ సినిమాలో రబ్బర్ గాజులు అనే పాట ఉంటది కదా, అందులో ఉంటాయి. ఇవి ఆర్టిఫిషియల్ గా అయినా గానీ మంచి ఎక్స్పీరియన్స్ కోసం చాలా గ్రాండియర్ గా ప్లాన్ చేశారు ఇక్కడ ఇదంతా. నిజంగా జలపాతాలు కూడా ఈ విధంగానే ఉంటాయి, కానీ ఇక్కడ ఇంకా సేఫ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. చక్కగా ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ చూసుకోవచ్చు. మీరు చూసారు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ముంజికాయలు బాయ్స్ మంజిమల్. ముంజికాయలు అంటే తెలుసా? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా పురాతనమైన విగ్రహాలు కూడా ఉంటాయని చెప్పి. ఇక్కడ కొన్ని షేప్ అవుట్ అయిపోయినాయి, ఇవైతే బాగానే ఉన్నాయి. కానీ ఇందాక మదర్ చైల్డ్ అలాంటివి చూసాం కదా. సో ఇవన్నీ ఎన్నో సంవత్సరాల క్రితం ఇవి. ఇదో టైప్ మగధీర, విగ్రహాల మగధీర. ఇదైతే ఏంటో నాకు కూడా తెలియదు, మీకేమైనా తెలిస్తే కామెంట్లు పెట్టండి. నీటి బాత్ అంట. అప్పట్లో యాక్చువల్గా ఇది అప్పట్లో చెక్కినప్పుడు బానే ఉంది, మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. పంచతంత్రం కథలు, తెనాలి రామకృష్ణ, ఇదిగోండి ఈయన చూడండి, తెనాలి రామకృష్ణ ఆ కథల్లో ఉండే ఒక క్యారెక్టర్ లా ఉన్నారు. కోయిల పాట బాగుందా అంటే బొడ్డాడు పొడుకున్నట్టు ఉంది కదా, ఇందాక విగ్రహం అన్నమాట. ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ కి వెళ్ళిపోయినట్టు టైం మిషన్ లో మనకి ఆ ఫీల్ రావడానికి ఇక్కడ యాంబియన్స్ అంతా మాక్సిమం ఒక మంచి పురాతనంగా ఉన్నామా అన్న ఫీలింగ్ లానే మెయింటైన్ చేశారు. అక్కడక్కడ కొంచెం వయసులో పెద్దవాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు ఇవన్నీ తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలంటే దానికోసం ఈ వెహికల్స్ ఇవి మినిమం అన్ని చోట్ల ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి ఇలా గ్రౌండ్ కూడా ఉంది, ఉయ్యాల కూడా ఉంది, ఊగొచ్చు. కాకపోతే ఇక్కడ ఉయ్యాల ఓన్లీ పిల్లలకి మాత్రమే. పెద్దోళ్ళు ఊగుతుంటే పాపం సెక్యూరిటీ గార్డ్ గారు చూడండి ఎలా చెప్తున్నారు, ఆయన అక్కడ ఉంది చూడలేదా కూర్చోకూడదని. పాపం ఆ పెద్ద మనిషిని అంత దూరం నుంచి నడిపించుకుంటూ వచ్చి కాలు కూడా బాగాలేదు, చెప్పించుకోవడం అవసరమా? అలాగే ఇక్కడ బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్లేస్ కూడా ఉంటది. విగత జీవులు నిస్సంచార జీవుల్లాగా పడున్నాయి గాని పాపం ఇవి విగత జీవులు కాదు. ఫ్రీడమ్ అనేది లైఫ్ కి ఎంత ఇంపార్టెంటో వాటి కళ్ళు చూస్తున్నా
వాటి కొన్ని జెస్చర్స్ చూసినా గానీ బాగా అర్థమవుతూ ఉంటది. మన ఫ్రీడమ్ ఫైటర్స్‌ని ఈ విషయంలో మనం గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. మరి వాటి గురించయితే ఏం చేయలేము. దీనంగా పాపం రాత్రంతా ఇలా ఆలోచిస్తూ ఉంటాయేమో ఇవి. లైఫ్ ఏంటి? మేమేంటి ఇక్కడున్నామని జెప్పి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. వీటిల్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గా మనం తీసుకుంటున్నాం గాబట్టి, మనల్ని కూడా ఏదో రోజు ఇవి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఓవర్‌టేక్ చేస్తాయి. అంతా కృష్ణమాయ అన్నమాట. వేణువు పట్టుకొని చక్కగా 2 చేతులు ఇక్కడ ఉన్నాయి గదా! ఈ చోటు నుంచి మనకి శ్రీకృష్ణ పరమాత్ముల వారి జీవిత ఇతివృత్తాంతం మొత్తం చక్కగా శిలల రూపంలో మనకి కనిపిస్తుంటది. ఈ ప్లేసు ప్రీ వెడ్డింగ్ షూట్‌కి కూడా చాలా బావుంటది. మీకు మ్యారేజ్ ఉంటే ఈ ప్లేస్‌ని కన్సిడర్ చేయండి. కెమెరాకి కూడా బయట కొంచెం అమౌంట్ అది పే చేయాలి. డిజిటల్ మీడియాకి ఎంత పవర్ ఉంటదంటే, ఈ సీన్‌లన్నీ చూస్తే చిన్నప్పుడు గ్రీన్ కోలో మనకి 'కృష్ణ ఆర్ బలరాం' సీరీస్ వచ్చేది గదా! ఇవే గుర్తొస్తాయి. కృష్ణుడి టెంపుల్‌కి వెళ్ళినా, ఆయన గురించి విన్నా, ఏదన్నా గాని ఆ సీరీసే గుర్తొస్తది. ఇక్కడ మీరు చూసినట్లయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూప సందర్శనమగుట అని రాసుంది. గోపికలు. శ్రీకృష్ణ పరమాత్ముల వారి అన్నీ బానే ఉంటాయి గానీ, ఈ 'కృష్ణ ఆర్ బలరాం'లో సరదాగుంటారు. ఇంకా ఇక్కడ కొన్ని ప్లేసెస్‌లో అండర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నాయి. ఇక్కడ చక్కగా కొన్ని పెయింటింగేసి ఉన్నాయి. మిగిలినవన్నీ పెయింటింగ్ లేవు. ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మొత్తం స్టోరీని మనకి ప్రెజెంట్ చేయడానికే చూస్తున్నారు. ఇలా శిలల రూపంలో. చిన్న విషయం గాదు. ఎందుకంటే డీటెయిల్‌నేషన్ కూడా చాలా ఇచ్చారు. గ్రీన్ పిక్చర్స్ 'కృష్ణ ఆర్ బలరాం'లో చాలా సరదాగుంటారు. ఏదో కొన్ని సీన్‌లు సీరియస్. అది కూడా విలన్స్‌కి. చక్కగా అందమైన ఫ్రేమ్స్‌లో ఏదో వాల్‌పేపర్ ఫోటోలాగా ఉంది. కానే గాదు. ఇది కూడా శిలాకృతి అన్నమాట. శిలలతో తయారు చేసింది. మనకింకా యాదగిరిగుట్ట అనే ప్లేస్ ఉంది గదా! లాస్ట్ టైమ్ మన వ్లాగ్ ఉంది. అందులో సురేంద్రపురి అని చెప్పి ఒక ప్లేస్‌ని మెన్షన్ చేశాను. అక్కడైతే మొత్తం శిలాకృతితోటి హిందూ దేవుళ్ళని వాళ్ళ యొక్క ఇతిహాసాలని ప్రెజెంట్ చేశారక్కడ. ఈసారి కుదిరితే అది కూడా చూడండి. ఇక్కడ బసవన్నలు ఎద్దుల బండిని లాక్కు వెళ్తున్నారు. ఇందాకడ మనం వెహికల్స్ ఉన్నాయి కదా! ఆ వెహికల్స్ మీదే కాదు, ఇలా ఎద్దుల బండి మీద కూడా వెళ్ళొచ్చు. ఎద్దులు పని చేయడం తప్పేం గాదు. కాపోతే ఒక హ్యూమన్‌కి ఎంత సాలరీ ఇస్తున్నారో అంత సాలరీకి తగ్గట్టు వాటికి ఫీడింగ్ ఇస్తే బావుంటది. ఒక 15, 20,000 అంతలో ఫీడింగ్ ఇస్తే చాలా బావుంటది. కానీ అంత ఇవ్వరు. ఈ డోరేమాన్ గాడు ఇక్కడే ఉన్నాడు. పచ్చ డోరేమాన్‌లు ఆరెంజ్ డోరేమాన్‌లు ఇలా చాలా ఉన్నాయి. ఇది 'జరగండి జరగండి' సాంగ్‌లా ఉంది గదా! 'గేమ్ చేంజర్‌లో'. ఇంకా కళాఖండం నీకు గుర్తుందా అని అనుకుంటున్నారా? లక్కపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు ఇలాంటివి కొన్ని ఉంటాయి. చూడండి చిన్న పిల్లలకి ఇదివరకు ఆడుకోవడానికి ఇలాంటివి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ షోకేస్‌లో పెట్టకుండా పిల్లలకిస్తే చక్కగా చూడండి తిరగళ్ళు చాలా ఉన్నాయి. షోకేస్‌లో పెట్టేస్తాం మనం తీసుకెళ్ళి. షోకేస్‌లో కాకుండా చిన్న పిల్లలకిస్తే వాళ్ళు నీట్‌గా చిన్నప్పటి నుంచే ఆ స్టోరీస్‌కి అలవాటవుతారు. అంటే ఇరక్కొట్టేస్తారు కూడా. కానీ ఇరక్కొట్టేస్తేనే వాటిలికి వాల్యూ అనమాట. అలా ఉండడం కంటే. ఇక్కడ ప్యూర్ క్వాలిటీ ముత్యాలతోటి అందమైన దండలున్నాయి. ముత్యాలతో పాటు పగడాలు కూడా ఉన్నాయి. పగడం అంటారు కదా! రెడ్ కలరు. సో, పచ్చరాళ్ళు ఇలాగా ఆస్ట్రాలజీ వాటిలికి సంబంధించిన జాతిరాళ్ళన్నీ ఉన్నాయి. అంతేకాకుండా చాలా వెరైటీస్ నెక్లెస్‌లు అవి కూడా ఉన్నాయి. అరబిక్ కల్చర్‌లా ఉంది చూడండి ఇదంతా. ఇక్కడ గ్లాసులు ఇవన్నీ. నవాబుల కాలంలో దూరదర్శన్ సీరియల్‌లో ఇలాంటి గ్లాసులు పట్టుకొని చూస్తూ ఉంటాం మనం ఆర్టిస్టులని. ఇప్పటి వరకు మనం చూసిన వస్తువులే కాకుండా ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్‌లో కొన్ని రేర్ కలెక్షన్ వస్తువులుంటాయి. అవి ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసి ఇక్కడ పెట్టినవి. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! లక్కపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అని చెప్పి. నిజంగా ఆర్ట్ వర్క్ అంటే ఇది కదా! డ్రెసెస్ చూడండి ఎంత బాగున్నాయో. లేడీస్‌కి డ్రెసెస్ చాలా ఆర్ట్ వర్క్ ఎక్కువుంటది. పుల్లలతోటి, చెక్కలతోటి తయారు చేసిన కుర్చీలు, డోల్లు అన్నీ ఉన్నాయి. టైమర్‌ని కొనుక్కోగలం. టైమ్‌ని కొనుక్కోలేము. ఇదొచ్చేసి 3 మినిట్స్ టైమర్ అన్నమాట. ఇలాంటివి అవి ఎన్ని మినిట్స్ వస్తాయో కూడా పైన మనకి మెన్షన్ చేసుంది. ఇవైతే మన గుమ్మంలో తగిలిస్తే గాలికి మంచి మెడిటేషన్ అప్పుడు బెల్స్ సౌండ్స్ వస్తాయి గదా! ఆ టైప్ సౌండ్స్ వస్తాయన్నమాట. కొన్ని ఇళ్లల్లో వింటేజ్ గడియారాలు చూస్తాం గదా! ఇవి వింటేజ్‌వే అనుకుంటాము. వింటేజే గాదు. ఇప్పటికి ఇలాంటివి హ్యాండ్‌మేడ్ తయారు చేస్తున్నయి ఉన్నాయి. ఇక్కడ చూడండి హైబ్రిడ్‌లా ఉంది. అటేపేమో పాతకాలం, ఇటేపేమో కొత్త కాలంలాగా. ఇది మేము అడిగితే 1600 అంట ఒక పీసు. దాని నుంచి వచ్చే సౌండ్ అయితే మైండ్‌కి చాలా ప్లెజెంట్‌గా ఉంటది. ఇది గోల్డ్ వర్క్‌తో తయారు చేసిన ఫ్రేమ్స్ అంట. నిజంగానే లోపల కొంచెం గోల్డ్ అనేది వాడతారంట. తంజావూరు ఆర్ట్ వర్క్ అంటారు గదా! ఇదే అది.
ఇప్పటి వరకు చూపించిన ప్లేసెస్ అన్నీ మీకు చాలా బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. మరి నచ్చాయో లేదో మీరు కామెంట్ లో నాకు చెప్పాలి. ఇంకా ఇలాంటి ప్లేసెస్ చూసినా గానీ మీ మైండ్ లో డోపమైన్ అవి రిలీజ్ అవుతున్నాయి, మీరు అలర్ట్ గా చూడగలుగుతున్నారంటే యు ఆర్ ద మిలీనియల్ పీపుల్ అన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ కమ్ అగైన్ టు టూన్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.